హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం రతిని ప్రేరేపించేటువంటి కొన్ని రకాలైనటువంటి అతి పురాతనమైన పద్ధతుల గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. చాలా మంది కలిసేటప్పుడు అంటే పార్టిసిపేషన్ చేసేటప్పుడు భార్యాభర్తల మధ్యలో కొన్ని రకాల చిన్న చిన్న కారణాల వల్ల రతి పట్ల ఆసక్తి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. అయితే అతి పురాతన కాలంలో కూడా ఈ రతి పట్ల ఆసక్తిని ఆకర్షణను పెంచేటువంటి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు అనేటివి ఆ కాలంలో ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. అది రాజులు కానివ్వండి, రాణులు కానివ్వండి, ఎక్కువగా ఈ పద్ధతిని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల వాళ్ళు ఎక్కువసేపు కానివ్వండి లేదా ఎక్కువ సార్లు కానివ్వండి ఎక్కువ మందితో కానీ కలిసేటువంటి అవకాశం అనేది అధికంగా ఉండేది. సో ఏంటి ఆ పద్ధతులు? దీనికి మనం చేయవలసింది ఏంటి అంటే చాలా చాలా సులువైన విషయం అండి. అందరికీ ముఖ్యంగా రతి అనేది రెండు శరీరాల కలయిక అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కలయిక సందర్భంలో మనిషికి అటు స్త్రీలకు కానివ్వండి ఇటు పురుషులకు కానివ్వండి శరీరం యొక్క సువాసనలు అనేటివి మనిషి యొక్క మెదడుని చాలా వరకు ప్రభావితం చేస్తాయి. సో మనం చూస్తున్నాం, సరదాగా మాట్లాడుకున్నట్లయితే కనుక మనం చూస్తున్నట్టు ప్రతి సినిమాలో కానివ్వండి లేదంటే ఫస్ట్ నైట్ కానివ్వండి ఎక్కువగా సువాసన కలిగించేటువంటి మల్లెపూలు కానివ్వండి, రోజ్ కానీ ఇలాంటి వాటిని ఎక్కువగా అలంకరించడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఆ మల్లెపూలు అనేటివి వాసన కలగడం వల్ల ఈ వాసన మెదడులో హార్మోన్స్ ని ప్రభావితం చేయడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని రకాలైనటువంటి సువాసన గురించి వాటిని ఎలా ఉపయోగించాలన్న దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో మనం కూడా కొన్ని సినిమాల్లో చూసినట్లయితే ఎక్కువగా బాగా రిచ్ గా ఉన్న ఫ్యామిలీస్లలో మనం చూసినట్లయినా కూడా వాళ్ళు స్నానం చేసేటప్పుడు రోజ్ వాటర్ ని కానివ్వండి లేదా రోసెస్ పెటల్స్ ని కానీ వేసుకొని స్నానం చేస్తుంటారు. సో ఆ కాలంలో కూడా పూర్వకాలంలో కూడా వీటిని అధికంగా ఉపయోగించేవారు. కారణం ఏంటంటే రాణులను కానివ్వండి ఎక్కువ మంది స్త్రీలను కానివ్వండి ఆకర్షించే విధంగా ఉండాలి అని, అదే కాకుండా వీరు కూడా ప్రేరేపితం అయ్యే విధంగా ఉండాలని ఇలా చేసేవాళ్ళు. సహజంగా చాలా మంది ఈ జనరేషన్ ఎలా ఉంది అంటే వర్క్ అయిపోగానే ఏదో మామూలుగా స్నానాలు చేయడము, పార్టిసిపేట్ చేయడము, దీనివల్ల కొంతమందిలో ఏమవుతుందంటే స్నానం చేయకుండా పార్టిసిపేట్ చేయడము. సో శరీర దుర్వాసన అనేది స్త్రీలకు కొంత విముఖతను కలిగించడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కలవడానికి ముందు స్నానంలో ఇవి కనుక నేను వేసుకొని మీరు వాడినట్లయితే తప్పకుండా దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు ప్రత్యక్షంగా చూస్తారు. సో ఏమేమి చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అని చూద్దాం. 4 రకాల సువాసనలు ముఖ్యంగా మెదడుకు ప్రభావితం చేసి హార్మోన్స్ ని ఎక్కువగా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని కూడా మనకు అందుబాటులో ఉండేవి. మొదటిది వచ్చేసి మొగలిపూలు. మొగలిపూల గురించి చాలా మందికి తెలిసిందే. మొగలిపూలకు పాములు బాగా ఆకర్షించబడతాయని. కారణం ఏంటి అంటే వాటి యొక్క సువాసన, అంత అద్భుతమైన సువాసనకు మాత్రమే అవి ఆకర్షింపబడతాయి ఈ పాములు అనేటివి. ఇక రెండోది సంపెంగ. సంపెంగ కూడా చాలా అద్భుతమైనటువంటి సువాసన వెదజల్లుతుంది. సంపెంగ పూలు కానివ్వండి, సంపెంగ తేలు కానివ్వండి, ఇవి మనిషి యొక్క మెదడుకు చాలా విధంగా ప్రభావితం చేస్తుంది. మంచి హార్మోన్స్ డెవలప్మెంట్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇకపోతే మల్లె. ఆల్రెడీ అందరికీ తెలిసిందే. శోభనాలు కానివ్వండి లేదంటే మనం ఏ సినిమా చూసినా కూడా చేతులకు మెడలో పూలు ఇవన్నీ కూడా మల్లెపూలు పెట్టుకొని స్త్రీలు కూడా మగవారిని ఎక్కువగా ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా రోజ్ పూలు. ఈ రోజ్ పూలు ఏం చేస్తాయంటే శరీరం యొక్క దుర్గంధాన్ని పూర్తిగా తల నుంచి కింది దాకా పూర్తి యొక్క దుర్గంధాన్ని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ 4 ఏ ఒక్క దాన్నైనా మీరు స్నానం చేసే ముందు మీ నీటిలో కలుపుకోండి. మీకు ఏది ఏది లేకపోతే రోజ్ పూలు అయితే ఖచ్చితంగా అందుబాటు. రోజ్ పూలు లేకపోతే రోజ్ వాటర్ అయినా ఉపయోగించండి. మల్లెపూలను కొద్దిగా విడగొట్టి కూడా నీళ్ళలో వేసుకొని కొద్దిగా అయిన తర్వాత స్నానం చేయండి. ఇందులో ఏదైనా వాడుకున్న తర్వాత ఏ ఒక్కదాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను రోజ్ పూలతోటి వేసాను అనుకోండి, బకెట్ లో వేసి కొద్దిసేపు ఉంచామనుకోండి, దానిలో ఒక అర లెమన్ పిండండి. లెమన్ ఎందుకు అనంటే ఈ స్వేద గ్రంథుల నుంచి వచ్చేటువంటి దుర్వాసనల్ని తగ్గించడానికి. అదేవిధంగా లెమన్ లేకపోతే కనుక సాల్ట్ కొద్దిగా ఉప్పును కూడా వేయండి. ఇది ఏం చేస్తుంది అని అంటే యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. శరీరం మీద ఉండేటువంటి చెమట వల్ల వచ్చే, అంటే కొంతమంది రతి వల్ల చెమట అధికంగా వస్తుంది, దాని వల్ల వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించి శరీరం నుంచి సువాసనను ఎక్కువగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మామూలుగా మనం కరక్కాయని కూడా ఉపయోగించవచ్చు. ఎందుకు అనంటే ఎక్కువగా కొంతమందికి చంకలలో ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది. మామూలు పక్క నుంచి వెళ్తుంటే అబ్బా బాగా వాసన వస్తుందిరా అని అనుకుంటూ ఉంటాం. ఇలాంటి వారికి ఈ కరక్కాయ కానివ్వండి లేదంటే జాజికాయ కానివ్వండి ఇలాంటి వాటితో స్నానం చేయడం వల్ల ఈ దుర్వాసన అనేది పూర్తిగా తగ్గుతుంది. ఇలా మనం కనుక రతికి 1 గంట ముందు మంచిగా నీటిని కొద్దిగా ఉంచి కొద్దిసేపు 1 గంట 2 గంటలు ఈ సువాసనలు వేసి ఉంచి నీటికి మంచిగా అభ్యంతరాలు వేడి చేసిన తర్వాత అయినా పర్లేదు. కొంతమంది వాటర్ పెట్టుకున్నారు అలా వేసి వేడి చేసుకొని సరే స్నానం ఇద్దరు కూడా భార్య కానివ్వండి భర్త కానీ ఇరువురు కూడా స్నానం చేసిన తర్వాత కనుక పార్టిసిపేట్ చేస్తే అది మీకు ఆ శరీరం నుంచి వచ్చేటువంటి సువాసన అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మంచి రొమాంటిక్ టైంని మీకు అందిస్తుంది. అంతేకాకుండా గుర్తుండేటటువంటి ఒక మంచి కలయికను మీకు అందించడంలో ఎలాంటి డౌట్ లేదు. చాలా మంది కూడా చిన్న చిన్న విషయాలకే ఇలాంటి వాటిని దూరం చేసుకుంటూ ఉన్నారు. రెగ్యులర్ పార్టిసిపేషన్, రొటీన్ పార్టిసిపేషన్ లో చాలా మంది విసిగిపోయి ఉంటారు. కాబట్టి ఇలా చేయడం వల్ల ఇది మైండ్ కూడా మంచి ప్రశాంతతని ఇస్తుంది. కలిసిన తర్వాత ఒక మంచి
మైకంతో కూడినటువంటి ఒక మంచి నిద్రను కూడా ఇవి ప్రసాదించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు. పురాతన కాలం నుంచే దీని యొక్క ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ప్రయత్నించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువగా చెమటతోటి దుర్వాసనతో బాధపడే వారికి ఇది చక్కటి చిట్కా అవ్వడం అనేది పక్కా అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడానికి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మళ్ళీ మీకు ఎక్కడ దొరకదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల మరింత మందికి ఈ వీడియో అనేది చేరువవుతుంది. అండ్ మీకు ఎలాంటి సమస్యలతో ఉన్నా, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా నాకు తప్పకుండా కాల్ చేయవచ్చు. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వెల్ ఛానల్ మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ.